కోసం ఎప్పుడు మేమున్నాం మహిళలు గౌరవిస్తూ మానవత్వం ప్రయత్నిస్తూ గురు గేట్ దగ్గర ఇక్కడ ఆడపిల్లల రక్షణ కోసం ఎప్పుడు మేమున్నాం మహిళలు గౌరవిస్తూ కంప్లీట్ చేశాను నీకు ముందు పోవాలి షార్ట్ అండి ఇక్కడి నుంచి మొత్తం Arani. शॉर्ट से कंप्लीट कंटेंट होते ముందు పోవాలి మన ప్రథమ ధర్మం. ఆడపిల్లల రక్షణ కోసం ఎప్పుడు మేమున్నాం. మహిళలు గౌరవిస్తూ మానవత్వం ప్రదర్శిస్తూ మహిళల హక్కులే మానవ హక్కులు. మానవత్వం మరిచి నేరం చేయ
చేయవద్దు. మహిళల రక్షణే మన ప్రథమ ధర్మం. ఆడపిల్లల రక్షణ కోసం ఎప్పుడూ మేమున్నాం. మహిళలను గౌరవించు, మానవత్వం ప్రదర్శించు. మహిళల హక్కులే మానవ హక్కులు. మానవత్వం మరిచి నేరం చేయవద్దు. మహిళల రక్షణే మన ప్రథమ ధర్మం. ఆడపిల్లల రక్షణ కోసం ఎప్పుడూ మేమున్నాం. మహిళలు చూడండి గట్టిగా
మానవత్వం మరిచి నేరం చేయవద్దు. మహిళల రక్షణే మన ప్రథమ ధర్మం. ఆడపిల్లల రక్షణ కోసం ఎప్పుడూ మేమున్నాం. మహిళలను గౌరవించు, మానవత్వం ప్రదర్శించు. మహిళల హక్కులే మానవ హక్కులు. మానవత్వం మరిచి నేరం చేయవద్దు. మహిళల రక్షణే మన ప్రథమ ధర్మం. మన ప్రథమ ధర్మం. ఆడపిల్లల రక్షణ కోసం ఎప్పుడూ మేమున్నాం. మహిళలను గౌరవించు, మానవత్వం ప్రదర్శించు. మహిళల హక్కులే మానవ హక్కులు. మానవత్వం మరిచి అందరూ ఇక్కడ రండి. అబ్బాయిని రావాలి ఎక్కడ వీళ్ళు. హలో, ఒక 2 నిమిషాలు చూడమ్మా, అబ్బాయిలు కూడా వస్తున్నారు. అక్కడే ఉండండి బాబు, అక్కడే ఉండండి. బాబు బాబు, గుడ్ ఈవినింగ్ అండి. మనము ఇక్కడికి వచ్చిన బాబు, మనకి ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, మన ఎస్ఓ గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మిమ్మల్ని అందరూ అడ్రస్ చేస్తారు. మీకు అందరికి తెలుసు మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏమనేది. కోల్కతాలో ఒక డాక్టర్ కి జరిగిన అన్యాయం అనాలా లేకుంటే దాన్ని ఏమనాలో తెలియని పరిస్థితి. సో అమానుషమైన ఘటన అది. సభ్య సమాజం తలదించుకునేట్టుగా ఈరోజు ఎప్పుడో నుంచి వింటున్నాం. ఎప్పుడైతే ఆడవాళ్ళు లైక్ నడి రాత్రిలో నడిచినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది అంటున్నారు, కానీ ఏదో ఒక సంఘటన ఎక్కడో ఒక ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఇలాంటివి మనం ఖండించేదే కాకుండా మీరు కూడా గర్ల్స్ కూడా మీ యొక్క జాగ్రత్తలు, ఎందుకంటే సమాజం అలా ఉండేటప్పుడు ఒకసారి మనం కూడా మన జాగ్రత్తలో ఉండడం చాలా చాలా మంచిది. ఓకే, అవన్నీ కూడా చూసుకునేసి మనం నడుచుకోవాలి. పర్టికులర్గా లైక్ ఈరోజు కూడా నేను ఏదో క్లాస్లో మాట్లాడుతూ చెప్పాను, అబ్బాయిల విషయంలోకి వస్తే కూడా ఎదర్ సైడ్ ఇక్కడ కానీ ఎక్కడ కానీ, సో మనకి ఎందుకు, మన పర్పస్ ఏమి, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు. ఇప్పుడు ఈ రోజే కదమ్మా మీరు ఇక్కడ నుంచి బయట వెళ్ళినప్పుడు కూడా ఎలా సమాజం అనేది ఏమంటే ఎలా ఉండాలి చూడండి. చదువు అనేది అసలు ఎవరైనా చదవగలుగుతారండి. డిసిప్లిన్, ఒక మంచి ఆలోచనలు, ఓకే, ఒక
ఇలాంటి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొందరు విచిత్రమైన బిహేవియర్ చేస్తున్నారు. సో కాబట్టి అలాంటివన్నీ కూడా లేకుండా చూసుకోవాలి. ఒకటైతే ఏమంటే మన జీవితం నాశనం అయిపోయేదే కాకుండా ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కానీ సమాజానికి కానీ ఎలాంటి మనము మెసేజ్ ఇస్తున్నామని కూడా ఆలోచించుకోవాలి. ఓకే, సో నేను అన్నది ఏంటంటే ఒకటి మీ యొక్క సెక్యూరిటీ కూడా డెఫినెట్గా ఇక్కడ కూడా మన క్యాంపస్లో కూడా చూస్తుంటాము. సో ఇక్కడైతే మనకు ఎటువంటి ఇది ఉండదు, కానీ కొన్ని ఇన్సిడెంట్లు అలాంటివి కాకుండా కూడా సపోజ్ కొన్ని రీసెంట్గా చూస్తాం కొన్ని సూసైడల్ ఇన్సిడెంట్, అలాంటి వాటికి అన్నిటికి కూడా ఏదైనా మీకు సమస్యగా ఉంటే ఇమీడియట్గా మీరు తీసుకుని వచ్చేసేయండి. ఇమీడియట్గా అధికారుల దృష్టికి తీసుకుని వస్తే దాన్ని అడ్రస్ చేసేదానికి ఇక్కడ ఉన్నారు, ఒక పెద్ద వ్యవస్థ ఉంది అడ్రస్ చేసేదానికి. ఎంతో మంది వార్డెన్స్ ఉన్నారు, మీరు కేర్ టేకర్స్ ఉన్నారు, వార్డెన్స్ ఉన్నారు. కాబట్టి మేమంతా ఇక్కడ ఉండేదంతా మీకు సహాయం చేసేదానికి. రైట్, ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం చేసుకోవచ్చు. సో అలాగా కాకుండా ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోవడం, సపోజ్ ఏదైనా ఒక చిన్న ఇష్యూ వాట్ ఎవర్ ద హరాస్మెంట్ అనుకోండి, ఇమీడియట్లీ తీసుకురండి, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ సో దట్ వాట్ టు డూ, హౌ టు సాల్వ్ దట్ వన్ అనేది మేము అనేది ఇమీడియట్ గా మేము అడ్రస్ చేయగలుగుతాం. సపోజ్ ఏదైనా మీకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, లెట్స్ సే రీసెంట్ గా ఒక స్టూడెంట్ చనిపోయారు, ఒక నిమిషం పడుతుందండి, బట్ యాక్చువల్గా మళ్ళీ మీ యొక్క లైక్ మీ తల్లిదండ్రులకు మీరు పెట్టే శోభ అలాంటివన్నీ మీరు దాన్ని అర్థం చేసుకోలేదు, వందనాతీతం అది. సో కాబట్టి ఇలాంటివి జరగకుండా అన్ని పక్కల కూడా మనం సరే కొందరు ఉంటారు, ఇంకా సమాజం కొందరు ఉంటారు. సో వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే దానికి ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. డెఫినెట్ గా వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోల్కతా లైక్ ఇన్సిడెంట్ పెట్టి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనం అంతా కూడా ఈ రోజు దీని ద్వారా మనము మన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం కూడా. సో అదే విధంగా మీరు మీ జాగ్రత్తల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా బయట వెళ్ళేది నైట్ టైంలో కూడా మీరు చెప్తున్నారు, కొందరు సాయంత్రం ఈవినింగ్ 6 o'clock 7 o'clock పర్మిషన్ అంటారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా బయట వెళ్ళేటప్పుడు కూడా మీ సెక్యూరిటీ మాకు ఇక్కడ ఉండేటప్పుడే కాదు, బయట వెళ్ళినప్పుడు కూడా మాకు ముఖ్యమే. సో మీకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్ గా మా నోటీస్ తీసుకొచ్చి చేస్తే మేమంతా కూడా సాల్వ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, సో థ్యాంక్ యూ. నేను మన డైరెక్టర్ గారు అండ్ మనకు హెచ్ఎస్ఓ ఎస్ఐ గారు ఉన్నారు. మీకు ఏదైనా సమస్య కనుంటే మనకు యాక్చువల్గా చెప్తున్నాను బాబు, అందరికీ కూడా అబ్బాయిలు కూడా అందరూ వినండి, మనకి ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరగానే ఉంది. సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు సార్, ఎనీ ఇన్సిడెంట్ సార్ మీ వల్ల అయితే సాల్వ్ చేయండి, లేకుంటే మాకు ఇచ్చేసేయండి సార్ అంటున్నారు. సో లెట్ us ఆల్ లైక్ మంచి డిసిప్లిన్ గా ఉండి బాగా చదివి ఇన్స్టిట్యూట్ యొక్క పేరు తీసుకుని ఉండాలి. ఓకే, మా ఇష్టంగా మేము బిహేవ్ చేస్తాం ఎలా అంటే కూడా అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు టైమ్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఏమంటే ఒక చెప్తున్నాం. సో కాబట్టి మనమందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండేసి మంచిగా ఉండాలి అని అందరినీ కోరుతున్నాం. సో డైరెక్టర్ గారిని ఫస్ట్ ఎస్ఐ గారిని మాట్లాడమంటారు, తర్వాత మన డైరెక్టర్ గారిని మాట్లాడతారు. Dear student, I can't say it's a good evening or good morning as we are standing here. పర్మిషన్ అంటారు, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా బయట వెళ్ళేటప్పుడు కూడా మీ సెక్యూరిటీ మాకు ఇక్కడ ఉండేటప్పుడే కాదు, బయట వెళ్ళినప్పుడు కూడా మాకు ముఖ్యమే. సో మీకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా మా నోటీస్ తీసుకొచ్చి చేస్తే మేమంతా కూడా సాల్వ్ చేద్దాం సిద్ధంగా ఉన్నాం. ఓకే, సో థ్యాంక్ యూ. నేను మన డైరెక్టర్ గారు అండ్ మనకు హెచ్ఎస్ఓ ఎస్ఐ గారు ఉన్నారు. మీకు ఏదైనా సమస్య కనుక మనకు యాక్చువల్లీ చెప్తున్నాం బాబు, అందరికీ కూడా అబ్బాయి కూడా అందరూ మనకి బాగా చదివి ఇన్స్టిట్యూట్ పేరు తీసుకుని ఉండాలి. ఓకే, మా ఇష్టంగా నేను రావాలి తొందరగా రావాలి. ఎలా అవ్వాలి సార్ చెప్పినట్టు పరిస్థితులకు అనుకూలంగా మీరు అక్కడి నుంచి దూరంగా పోవడం. మన క్యాంపస్లో ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, కానీ బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి మాత్రమే, మన తల్లిదండ్రులు పంపింది చదువుకోవడానికి. అందువలన మీరు క్లాస్ రూమ్లు, హాస్టళ్ళు, మెస్సు అంతవరకే చాలు. ఎక్కువ తిరగండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడల్లా చాలా బాధేస్తుంది.
తర్వాత పోతే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు చాలా బాధాకరం. మీ క్షణికావేశంలో ఏం చేస్తున్నారంటే సడన్గా నిర్ణయం తీసేసుకుంటున్నారు. అది తప్పు. భవిష్యత్తు చాలా ఉంది, జీవితం చాలా పెద్దది, మనం అనుకున్నంత చిన్నది కాదు. మనం అక్కడి నుంచి ఇమీడియట్గా సొల్యూషన్ ఐడెంటిఫై చేసేలాగా ఆలోచించాలి. అది చేస్తే 99 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వస్తాయి. 2, మీకు మీరుగా పర్సనల్ స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. ఏదైతే ఫిజికల్ ఆర్ ఎమోషనల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది తెచ్చుకుంటే కానీ మనం ఇప్పుడున్న సమాజంలో సర్వైవ్ కావడం చాలా కష్టమవుతుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ ఇష్యూస్. ఓకేనా? రీసెంట్గా జరిగిన మన ఇన్స్టిట్యూట్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ మైన్యూట్ ఇష్యూ. ఓకే, దాన్ని అమ్మాయి కాంప్లెక్సిటీ చేసుకున్నది. అది చేయకుండా ఉండాల్సింది. చేసిన తర్వాత ఏదైతే కొలీగ్ ఉందో కొలీగ్ ఇచ్చేస్తే సింపుల్ థింగ్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, 10th క్లాస్లో బాగా చదువుకున్నాం. ఎంత 1 lakh మెంబర్స్లో 10,000 మెంబర్స్ అంటే వీఆర్ ద టాప్ స్టూడెంట్, రైట్? ఎందుకు వచ్చాం? మన కెరీర్ని గాడిలో పెట్టుకోవడానికి. అలాంటి మొబైల్స్ కొన్ని కోట్లు సంపాదించవచ్చు, అవునా కదా? ఎప్పుడు కానీ టెంపరీ ఆనందాలకి, టెంపరీగా దొరికే వాటికి ఏ దానికి మనము లొంగకూడదు. టెంపరీ ఆనందాన్ని పొందితే ఫ్యూచర్లో వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. వాటిని పోగొట్టుకోవాలంటే ఏదైతే మనము ప్రజెంట్ ఏ పర్పస్ మీద ఇక్కడ ఉన్నామో ఆ పర్పస్ని ఫుల్ఫిల్మెంట్ చేయాలి. అదే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పర్సన్. ఏదర్ ఇట్స్ ఎ స్టూడెంట్, ఎంప్లాయీ ఆర్ యూనో ఆ ఎంప్లాయ్మెంట్ కుడ్ బి ఎనీథింగ్. స్వీపర్ నుంచి హెచ్ఓడి వరకు కానీ ఆర్ ఈవెన్ యూనో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా కానీ. సో వాళ్ళ ప్రైమరీ గోల్ రెస్పాన్సిబిలిటీ ఏమి? వాళ్ళకి ఇచ్చిన వర్క్ ఆ రోజుకి సాటిస్ఫాక్టరీగా ఆ పని చేసేస్తే సగం రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. అదొకటి. 2, అబ్బాయిలు, మనము అమ్మాయిల్ని తప్పులు పట్టే బదులు మన ఇంట్లో ఉన్న మీ సిస్టర్ ఉంటుంది, ఫస్ట్ పేరెంట్స్గా మీరు మీ పేరెంట్స్కి కానీ, ఇప్పుడు మీరు మీ అన్న వాళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, మీకన్నా చిన్నపిల్లలు ఉంటారు. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. లేకపోతే మీ అన్నగారు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా చదువుకుని ఉన్నా ఓకే, వాళ్ళకి మీరు గైడ్ చేయాల్సింది ఒకటే. అబ్బాయిలు కూడా కానీ ట్రీట్ ఎవ్రీ యూనో మెన్ ఆర్ ఉమెన్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రియారిటీస్. వాళ్ళు ఫస్ట్ మనము అబ్బాయిల్ని ఎడ్యుకేట్ చేయాలి. దాని ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్కి ఒక చెల్లి అది ఎవడైతే ఇన్వాల్వ్మెంట్ అయినాడో వాళ్ళకి అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది. ఉంటుందా? ఉండదా అండి? ఉంటుంది కదా. సో సేమ్ ఇన్సిడెంట్ ఇఫ్ హ్యాపెన్ ఫర్ హిస్ మదర్ ఆర్ యూనో సిస్టర్ ఆర్ వైఫ్, whoever it may be, he is going to condemn the same. అవునా కదా? సో ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్, వీ హ్యావ్ టు బీ లైవ్ ఇన్ ఎ మోరల్ విచ్ వాజ్ థాట్ బై అవర్ యూనో ఎల్డర్స్ టు అస్. దాన్ని మనము కీప్ ఆన్ గోయింగ్. ఇప్పుడు సనాతన ధర్మం కానీ ప్రాచీన కాలంలో ఉన్న ధర్మాలు కానీ మన ఇండియాలో మర్చిపోతున్నారు. కానీ ఫారిన్ కంట్రీస్ దే ఆర్ టేకింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ఇండియా టు మేక్ దేర్ చిల్డ్రన్స్ దేర్ ఫ్యూచర్ టు మోర్ గ్లో. ఓకేనా? అదే గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి, చిన్న చిన్న ఇష్యూస్కి మైండ్ని దేనికి యూటిలైజ్ చేయాలో దానికి యూటిలైజ్ చేయండి. మీకు ఏదైనా సమస్య వచ్చిందా, యూ క్యాన్ స్పీక్ విత్ యువర్ కొలీగ్స్, మీ విద్యార్థిని కానీ విద్యార్థులతో కానీ, మీ క్లాస్ టీచర్స్తో కానీ, మీ ఇంట్లో కానీ ఫస్ట్ స్పీక్అవుట్ చేయాలి. సగం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎక్కడ వస్తుందా అంటే మనం ఓపెన్ అప్ అయ్యి మాట్లాడితే కానీ సొల్యూషన్ రాదండి. సో అందరికీ ఒకటే సమస్యని 10 మంది 10 రకాలుగా డీల్ చేస్తారు, అవునా కదా? ఇప్పుడు సో ఏమైనా అమ్మాయి ఉంది, వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరగదు, బట్ షీ ఈజ్ ఎ క్లవర్ స్టూడెంట్. ఏమీ తెలియకుండా ఉంటే 10th క్లాస్తో ఏమవుతుంది, ఇంటి దగ్గర సేద్యం చేసుకుంటూ ఉంటుంది. అదే కొద్దిగా నాలెడ్జ్ ఉండి సో బయట మనకి ఇలాంటి ఎడ్యుకేషన్ దొరుకుతుందంటే షీ కెన్ అప్లై ఫర్ ది అదర్ హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్. కాబట్టి ఫస్ట్ మీరు చేసేది ఏమంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళండి, అటు సొల్యూషన్ దొరకలేదా ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి.
ఒక 1 అవర్ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఏదైనా మీ ప్రాబ్లమ్స్ని 10 మంది, ఒక్కరితో కాకపోతే 2 షేర్ చేసుకోండి. అదే కాకుండా మీ క్యాంపస్లో కానీ మీకు రిలేటెడ్ పర్సనల్ ఏదర్ ప్రొఫెషనల్ ఎనీథింగ్, మేము ఇక్కడ పోలీస్ వాళ్ళము మీ క్యాంపస్ బయట ఉంటాం, 24/7 ఉంటాం. ఆల్వేస్ వీఆర్ దేర్ ఫర్ సపోర్ట్ యూ, హెల్ప్ యూ, and even we will guide you on different aspects. Okay, thank you all. సో కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ తలుచుకుంటే చాలా బాధ అవుతుంది. ఇలాంటివి జరగకూడదు, ఇండియాలో ఎక్కడా జరగకూడదు. దీన్ని మనము కండెమ్ చేయాలి. తర్వాత పోతే మన క్యాంపస్కి వస్తే ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మనమందరం కాపాడుకోవాలి. మీరు మీకు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. ఎస్కేప్ ఎలా అవ్వాలి? సార్ చెప్పినట్టు పరిస్థితులకు అనుకూలంగా మీరు అక్కడి నుంచి దూరంగా పోవడం. మన క్యాంపస్లో ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు, కానీ బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి మాత్రమే. మన తల్లిదండ్రులు పంపింది చదువుకోవడానికి. అందువలన మీరు క్లాస్ రూమ్లు, హాస్టళ్ళు, మెస్ అంతవరకే చాలు. ఎక్కువ తిరగండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడల్లా చాలా బాధేస్తుంది. తర్వాత పోతే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు చాలా బాధాకరం. మీ క్షణికావేశంలో ఏం చేస్తున్నారంటే సడన్గా నిర్ణయం తీసేసుకుంటున్నారు. అది తప్పు. భవిష్యత్తు చాలా ఉంది, జీవితం చాలా పెద్దది, మనం అనుకున్నంత చిన్నది కాదు. చాలా జీవితం ఉంది, మనం దాన్ని జాగ్రత్తగా మలుచుకోవాలి, హ్యాపీగా బ్రతకాలి. రైట్, ఇంతకన్నా ఎక్కువ అయితే పాపం మీరు ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము అన్ని రకాలుగా మీకు సహాయంగా ఉంటాం. ఎట్ ఎనీ టైం మీరు అడగచ్చు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ ఫర్ దిస్ ర్యాలీ. కోల్కతా ఇన్సిడెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనం అంతా కూడా ఈ రోజు దీని ద్వారా మనము మనకు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం కూడా. సో అదే విధంగా మీరు లైక్ మీ తల్లిదండ్రులకు మీరు పెట్టే శోభ అలాంటివన్నీ మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆడవాళ్ళు రాత్రిలో మన స్వాతంత్రం వచ్చిందని ఏదో ఒక సంఘటన ఎక్కడో ప్రతిరోజు వైట్ పెట్టిరా, అల్ట్రా వైట్